పెట్టారు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఆ పెట్టినప్పుడు మీకు మొన్న ఏదైతే మీరు స్టేట్మెంట్ అన్నారో అప్పుడు మీకు స్ఫురించలేదా అది మనం వీఆర్ డూయింగ్ ఆర్ వీఆర్ యాక్టింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ పర్సన్? రాంగ్ సైడ్ అనేది ఫస్ట్ రాంగ్ రైట్ ఎలా డిటర్మిన్ చేస్తారు మీరు? అదే కదా మీరు వేగ్నెస్ ఇందాక అకార్డింగ్ టు ది లేటెస్ట్ స్టేట్మెంట్ దట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ యూ నేను ఇది అడుగుతున్నాను సార్. నేను మిమ్మల్ని క్లోజ్ గా ఫాలో అంటే సోషల్ మీడియా ఒరిజినల్లీ వచ్చినప్పుడు ద ఫౌండర్ సెడ్ దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఫర్ షేరింగ్ ఐడియాస్, హ్యావింగ్ ఏ కామన్ గ్రోత్ అండ్ బ్లా 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 బ్లా. అది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేస్తాను. ఎందుకంటే ఏది మీరు వాళ్ళు కన్సిడర్ తీసుకోలేదు. ద డైవర్సిటీ ఫేజ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ హెల్పింగ్ ఇన్ పోలరైజింగ్. అందరూ అందరినీ కొట్టుకుంటాం అనేది ఇప్పుడు సోషల్ మీడియా అనేది దట్ ఈస్ వాట్ ఇన్స్టింక్ట్ గా మారిపోయింది. సోషల్ మీడియా ఇన్స్టింక్ట్ గా మారిపోయింది. ఐ మీన్ ఇట్ వర్క్డ్ ఆన్ కంప్లీట్లీ ఆపోజిట్ వే. ఎందుకంటే మీరు ఉతోపియాలో అక్కడ తీసుకున్న ఫండమెంటల్ అబ్జర్వేషన్ లో ఉన్న మిస్టేక్ ఏంటంటే మనుషులంతా ఒక్కలాగా ఉంటారు అని అనుకున్నారు. ఉండరు. మనుషులందరూ వేరే వేరేగా ఆలోచిస్తారు. వాళ్ళ లాయల్టీస్ వేరు ఉంటాయి, వాళ్ళ అంబిషన్స్ వేరు ఉంటాయి, వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ది ఒక మీమ్ పెట్టాను. కమలా హారిస్ ని క్షవరం చేస్తున్నాడు, ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఘోరంగా ఓడించాడు అనే దానికి ఒక ఎక్స్ప్రెషన్, అది ఒక కామెడీకి ఎక్స్ప్రెషన్. ఒకడేమంటాడు, డొనాల్డ్ ట్రంప్ ని మంగళుడు అంటున్నావా అంటాడు ఒకడు. ఇంకోడేమో స్త్రీని అంత చులకంగా చూస్తున్నావా, గుండు కొట్టేస్తున్నావా అంటాడు ఒకడు. అంటే అప్పుడు దానివల్ల ఏం తెలుస్తుంది, మీరు ఏమన్నా ఏది చేసినా వేరే వేరే పర్స్పెక్టివ్ లో చూస్తారు. కామన్ పర్స్పెక్టివ్ అని ఉండటానికి ఛాన్స్ లేదు. అప్పుడు మీరు ఇంకోటి ఏం చేయాలి, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్లో మీరు ఎలాంటి నేచర్ తీసుకున్నారు అనే దాని మీద 100 years నుంచి జరుగుతున్న డిబేట్ లో ఏంటి, ఏది టూ మచ్, అది మళ్ళీ మనం అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫార్మ్ అని ఒక బుక్ రాశారు. ఆయన ఏం చేశారు, హిజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వై కమ్యూనిజం ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ కాంటెక్స్ట్ ద డెమోక్రసీలో వర్కౌట్ అవ్వదు అనేది ఒక తన థియాలజీ ఇవ్వటానికి ఏం చేశాడంటే యానిమల్ ఫామ్లో ఫామ్ హౌస్ పెట్టి మన సొసైటీలో ఉన్న అందరినీ జంతువుల్లో పందులు, గుర్రాలు, గాడిదలు ఈ అన్ని పెట్టి we represented each of us the thinking or difference కానీ హ్యూమన్ డిఫరెన్సెస్ animals లో పెట్టాడు through the animals. So that's one of the greatest books ever written in history. Judge Arul 1984. కానీ అప్పుడు మీ దాన్ని ఇప్పుడు వచ్చింది అనుకోండి ఆ బుక్, రష్యన్స్ కమ్యూనిస్టుల పందులు అంటావా అంటారు, ఆడు గుర్రమా, ఈడెవడో ఇదా అదా అది వస్తుంది. అప్పుడు మీరు చదివేసి ఊరుకున్నారు, సోషల్ మీడియా లేదు, మీ నోరుకి ఎక్కడ మీకు ఒక ఏముంటుందని దానికి ఒక అవుట్లెట్ లేదు కాబట్టి చదివేశారు. ఇప్పుడు యానిమల్ ఫామ్ వస్తే ఎవరికి నచ్చదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడి ఇది ఉంటుంది. అంటే తులసి దళం లాంటి ఒక నవలని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పంపిస్తే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు నేను పబ్లిష్ చేయని ఇది ఆంధ్రజ్యోతి వీక్లీలోని అని అప్రైట్ గా దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ కంటెంట్ రియల్లీ దట్ ఆల్ కెన్ రీడ్ ఇన్ కామన్ అనే పాయింట్ మీద. ఇక్కడ మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే వర్మ గారు, యు ఆర్ నాట్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. వర్మ, రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ మేకర్, యాజ్ ఎన్ ఐకన్ ఈ సమ్వేర్ ఎల్స్ ఇన్ ది వ్యూ ఆఫ్ ది పబ్లిక్, ఇన్ వ్యూ ఆఫ్ ది మీడియా. మీ అందరం మిమ్మల్ని చాలా హైగా వీ విల్ రెకన్ యూ అనే వెరీ హై నోట్ నార్మల్ గా. తర్వాత ఆ ఆస్పెక్ట్ లో ఏమైందంటే మీరు వన్ వే ఆర్ ది అదర్, మీరు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అని చెప్పడం, అండ్ ది ఫిల్మ్స్ ఆర్ ది కంటెంట్ దట్ యు డిరైవ్డ్ ఆన్ స్క్రీన్ దట్ ఆల్ వెంట్ రెపిగ్నెంట్ టు తెలుగుదేశం పాలసీస్ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన కూటమి, అండ్ ఇవన్నీ కూడా అనుకోకుండా డెరివేషన్స్ కింద బయటకు వచ్చాయి. మీరేమో వీళ్ళకి ఎగ్నెస్ట్ గా అనిపించే కంటెంట్ వచ్చింది, మీరు ఎగ్నెస్ట్ గా తీసారని నేను అంట్లా. ఆ కంటెంట్ అన్నది ఇట్స్ నేచర్ ఈస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎగ్నెస్ట్ దీస్ పీపుల్. ఆ టైంలో మీవి ఆ ఫోటోలు రావడం,
అండ్ మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే రంగులేసుకున్న పవన్ కళ్యాణ్ అన్నాను. ఐ నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రిగార్డ్ ఫర్ పవన్ కళ్యాణ్. యూ లవ్ హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని మేము ఒక రకంగా అర్థం చేసుకుంటాం సార్, ఇది సినిమా మీడియా, అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ అండర్స్టాండింగ్ యూ అదర్వైజ్. ఇక్కడ దీంట్లోని ఈ ఈ ఆస్పెక్ట్ ని మీరు ఎట్లాగా అడ్రస్ చేస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాయింట్ అండి. ఫస్ట్ దేర్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అండ్ దేర్ ఈజ్ కమ్యూనికేషన్. ఎక్స్ప్రెషన్ అనేది మీరు అనుకున్నది ఒక విధంగా చెప్పటం, కమ్యూనికేషన్ అనేది అవతలకి అర్థమయ్యేలా చెప్పటం. ఇఫ్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ విచ్ మీన్స్ మై ప్రైమరీ పర్పస్ ఇస్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎక్స్ప్రెసింగ్ అంటే ఐమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. అది మీ దగ్గరికి రీచ్ అయిందా, ఎలా రీచ్ అయిందా నేను పట్టించుకోను. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ద మీనింగ్ ఇప్పుడు మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఐ కెన్ కమ్యూనికేట్ పాసిబ్లీ టు 1 or 2 people. ఐ కాంట్ కమ్యూనికేట్ టు థౌజండ్స్. ఎందుకంటే మీరు చెప్పిన దానికి అర్థం వినేవాడు అర్థం చేసుకుంది. వినేవాడు దాన్ని ఏ కలర్లో చూస్తున్నాడు, వాడు ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో నవ్వుతే ఏదో చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఏడవలేక నవ్వుతున్నాడండి అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. మణిరత్నం గారికి ఇళయరాజా గారికి ఒక చిన్న ఏదో అభిప్రాయ భేదం వచ్చింది దళపతి టైంలో. ఏదో చేసిన మర్చిపోయాను. ఆ అభిప్రాయ భేదంతో ఏదో రాజా గారు ఏదో అన్నారు, మణిరత్నం వెళ్ళిపోయి మీకు మన ఇద్దరం పని చేయొద్దు అని డిసిషన్ తీసుకున్నాక దిలీప్ అని ఒక కొత్త కుర్రవాడిని రోజాలో ఇంట్రొడ్యూస్ చేశారు. అతను ఏఆర్ రెహమాన్ అయిపోయాడు. రెహమాన్ అయిపోయి 1 year 2 years లో ఇళయరాజాని దాటేశాడు. ఈ జెంటిల్మెన్, కాదలని, రంగీలా ఇవన్నీ వచ్చినాయి సినిమాలు. అప్పుడు మణి గారు ఒక రోజు ఇది అయిపోయిన తర్వాత నియర్లీ 2 years ఆ టైం అయిందా, ఏదో ఫంక్షన్ లో గబుక్కుని కలిశారు ఇళయరాజా ఎదురుపడ్డారు ఎక్కడో. అప్పుడు ఏంటి ఆయన ఇప్పుడు చూసి చూడనట్టు తిప్పిస్తే ఎంత పొగరో, అంత అసోసియేషనాక ఇలా ఉన్నాడా అనిపిస్తుంది. హలో సార్ అని నవ్వితే నేను ఏం చేశానో చూసావా అనిపిస్తుంది. అప్పుడేంటి వాడి మనసులో ఉన్న బట్టి మీ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అంతేగాని వాడు ఏమనుకునే ఎక్స్ప్రెషన్. లక్ష్మణుడు నవ్వు అని ఒకటి ఉన్నదండి, మీరు విన్నారు లేదు అక్కడ ఎన్నో. లక్ష్మణుడు నవ్వు అని అంటే యుద్ధం అయిపోయి సీతని అగ్ని ప్రవేశం చేయించేసి శ్రీరామ పట్టాభిషేకం అయిపోయాక లక్ష్మణుడు నవ్వితే సీత ఏమో సీతా మహాసాధు ఒకలాగా అనుకుందంట. నేను అక్కడ అన్నాళ్ళుండి అగ్ని ప్రవేశం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సీటు మీద సింహాసనం మీద కూర్చున్నాను అని చూసి నవ్వు. రాముడు ఒకలాగా అనుకున్నాడు. నాకు బుద్ధి ఇలాగనమాట మీరు చెప్పింది అదే, ఆ నవ్వుకి సంబంధించి. అప్పుడు ఏంటంటే అక్కడ ఏమవుతున్నా మీరు అనుకున్న దానికోసం చూస్తారు. యూఆర్ లుకింగ్ ఫర్ యువర్ స్టేట్ ఆఫ్ సైకాలజీ. అది సైకాలజీ. ఎవడో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అది నేను ఏదో వీడియో పెడితే ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అతను ఒక 15 seconds తర్వాత పాజ్ చేసి ఇది మళ్ళీ వినండి, అతని గొంతులో ఒక వణుకు పడుతుంది అంటాడు, లేకపోతే అతను ఇది అంటాడు. అలాగా మీరు దేనైనా చేయొచ్చు. Of course, that can be interpreted into anything and misconstrued. రితిక్ రోషన్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద టాక్ ఏముండేదంటే బాంబేలో ముస్లిమ్స్ అందరు డామినేట్ చేస్తున్నారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్. మన హిందూ హీరో వచ్చాడని ఒక వర్గం స్టార్ట్ చేసింది. హిందూ సూపర్ స్టార్ వచ్చాడు అని కౌనా ప్యార్ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో షారూక్ ఖాన్ పెద్ద స్టార్, షారూక్ ఖాన్ కూడా వచ్చాడు. రితిక్ రోషన్ డాన్స్ చేస్తున్నాడు స్టేజ్ మీద, మీడియా కెమెరాస్ అని షారూక్ ఖాన్ మీద ఉన్నాయి. ఇప్పుడు మీ కంటిన్యూస్గా ఒక ఎక్స్ప్రెషన్ ఉండరు కదా. అవును, ఏదో ఎక్స్ప్రెషన్ మారుస్తూ ఉంటాడు 5-6 నిమిషాల్లో. ప్రతి దానికి వీళ్ళు స్టోరీ పెడుతున్నారు. ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇది ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారని అక్కడ ఇలా చూస్తారు అంతే. అది భలే ఉందంటారు. నచ్చకపోయినా ఒక్కొక్కసారి మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి యాక్ట్ చేయొచ్చు. అందరూ చేసేదే కదా, అందరూ చేసేది, అది అందరూ చేసేది. ఇప్పుడు ఇంకోటి నాగార్జున శివ ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఒక చెట్టు ఉండేది. నాగార్జున చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఒక హిట్ వచ్చినప్పుడేమో ఒక పెద్ద స్పెషల్ క్వాలిటీ ఉంది సార్, చూడండి ఒక్కలా ఎలా ఉంటారు అసలు, అలా ఎంత స్పెషల్గా అనిపిస్తున్నాడు అని చెప్పారు. నాగార్జున కూర్చుంటే నాగార్జున మీద ఫ్లాప్ అయితే ఎంత డల్గా ఉన్నాడు చూడండి, అది ఎవరు రావట్లేదేమో కలవటానికి, అందుకుని అక్కడ ఉన్నాడు అంటారు.
ఇలాంటి నేను ఎన్ని చూసుంటాను అసలు నా మొత్తం కెరీర్ లైఫ్ లో. మీరు ఇక్కడ నా కాలేజ్ టైం నుంచి చూస్తున్నా, ఇదేం కొత్త కాదు. అవును. అది కానీ అది హ్యూమన్ నేచర్ అంటున్నా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, జర్నలిస్ట్ అంటాం కూడా ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఎందుకంటే అది నేచర్. అది హ్యూమన్ బీయింగ్ కి ఒక దేవుడో నేచరో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆడు పెట్టిన ఒక పర్టికులర్ చిప్. అది చిప్, ఆ చిప్ నుంచి వస్తుంది. కానీ అదేమి ఒక స్పెషల్ గా తయారు చేసి అంతే ఉండదు సీన్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. అయితే నేను ఇందాక మళ్ళీ ఐ విల్ జస్ట్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వెళ్తా. ఇక్కడ మీకు సంబంధించినంత వరకు వై దిస్ బికేమ్ దట్ బిగ్గర్ రప్చర్ ఇక్కడ మీడియా వైజ్? ఇక్కడ రప్చర్ ఓన్లీ మీడియా. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, మీడియా కూడా దీన్ని అంత సీరియస్ గా తీసుకుంటుంది నేను అనుకోవట్లేదు. ఆ నెగటివిజం అనేది కూడా అదొక వేవ్ లాగా వస్తుంది. అంటే ఎవరు ఒక పర్టికులర్ పర్సన్ వాళ్ళు ఏదో చేసా అనేసి వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు అండి. వీఆర్ ఆల్ రన్నింగ్ ఏ సిరీస్ ఆఫ్ స్టోరీస్ అవనండి, ప్రోగ్రామ్స్ అవనండి, అవి కామన్ బికాస్ ఆఫ్ యువర్ పాపులారిటీ, బికాస్ ఆఫ్ యువర్ సూపర్ స్టార్డమ్. లేకపోతే అంత ఫోకస్ దానికి రాదు. 100% ఐ కెన్ వాచ్ ఇట్, ఐ కెన్ జస్ట్ గ్యారంటీ ఇట్. మీరు లేకపోతే మాకు ఎయిర్ టైం వేస్ట్, మాకు స్పేస్ వేస్ట్, మ్యాగజైన్స్ లోని వాటిలోని ప్రతి వాళ్ళ మీద అయ్యారు కదా. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే ఇట్ ఆల్మోస్ట్ నాట్ ఇట్ లుక్డ్ అండ్ ఇట్ రిఫ్లెక్టెడ్. మీరు లక్ష్మీ ఎన్టీఆర్ తీయడం కానీ, లేకపోతే వ్యూహం తీయడం కానీ, ఇవన్నీ కూడా అవి కంప్లీట్ గా మీరు వైఎస్ఆర్సీపీ అనే ఒక బాధ్యతని మీరు భుజం మీద వేసుకున్నట్టుగా అది విల్ ఇట్ నాట్ రిఫ్లెక్ట్ లైక్ దట్ అండి? ఇప్పుడు ప్రతి మనిషి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ స్టాండింగ్ ఇన్ సొసైటీ హీ విల్ బి ఒపీనియన్. వాడి ఒపీనియన్స్ వాడికి ఉంటాయి. మనం పొద్దున్న లేగిస్తే మనం చేసేది మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. అప్పుడు ఇందాక డెమోక్రసీలో అదేనా, నాకు ఈ వ్యక్తి నచ్చే ఫ్రీడమ్ నాకుంది, ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ నచ్చే ఫ్రీడమ్ ఉంది, ఈ మ్యూజిక్ నాకు నచ్చే ఫ్రీడమ్ ఉంది, అది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. దట్ మైట్ నాట్ బి లైక్డ్ బై సమ్వన్ ఎల్స్. ఉదాహరణకి నేను పెళ్ళి అయినప్పుడు నాకు ఇళయరాజా ఇష్టం, మా వైఫ్కి ఏమో గజల్స్ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. ఎవరికి ఉండదు డిఫరెన్స్? అది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎస్పెషల్లీ డెమోక్రటిక్ కంట్రీ. ఇది ఎక్కడ ఉండదు? మీకు చైనాలో ఉండకపోవచ్చు, నార్త్ కొరియాలో ఉండకపోవచ్చు. సపరేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఒపీనియన్స్ అగెయిన్స్ట్ ఎనీబడి పాపులర్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ ఎ పవర్ఫుల్ గ్రూప్ అనేది లేని ఎక్కడ ఉంటాయి? ఈ కంట్రీస్లో ఉంటాయి. అవి ఆ కంట్రీ ఓకేనా మీకు? దాంట్లో మీరు కంప్లైంట్ చేస్తే అన్ని తీసుకోవాలి కదా, అప్పుడు దాని తర్వాత అన్ని తీసుకోవాలి. అంటే మీరు అంతవరకు అక్కడ కంట్రీస్ వరకు వెళ్తున్నారు. ఘంటసాల్ గారు రైనింగ్ సుప్రీం స్టేజ్ లోనే, అంటే ఘంటసాల్ గారు తప్పితే ఇంక వాళ్ళలో ఇంకో గాయకులు లేడు అనుకుంటున్న రోజుల్లోనే కోదండపాణి గారు తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం చేశారు ఆయన్ని. వై అంటే ఘంటసాల్ గారి మీద ఇష్టం లేకనో, లేకపోతే ఘంటసాల్ గారు అవసరం లేదనో కాదు కదా, బట్ హీ లైక్డ్ హిస్ వాయిస్. అది ఆయన పర్సనల్ చాయిస్. లేటర్ ఆల్ పీపుల్ ఫాలోడ్ దిస్ సూట్. ఫాలో అయినా అవ్వకపోయినా ఎవరో కొత్త వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అది కూడా ఆయన డిసిషన్ కదా. ఈస్ గోయింగ్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ఇట్ కదా, బేర్ ది బ్రంట్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, హోల్ వరల్డ్ ఈజ్ నౌ అరౌండ్ యూ. మీడియా, అది అమెరికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆల్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్లీ అండ్ క్యూరియస్లీ వాచింగ్ దిస్. ఏమవుతుంది? వరుణ్ గారు నిజంగానే అరెస్ట్ అయిపోతారా? అరెస్ట్ అయిపోయే స్టేజ్ ఈజీ ఆన్ ది వెర్జ్ ఆఫ్ బీయింగ్ ఇన్కార్పొరేటెడ్ అనే ఒక పాయింట్ మీద ఇప్పుడు అంతా చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఈ చేసుడు ఎవరు చేస్తారు తెలుసా మీకు? వాళ్ళకి అరెస్ట్ మీన్ కూడా తెలియదు. ఫస్ట్ అరెస్ట్ అంటే ఎందుకు చేస్తారు, ఏంటి మీనింగ్ అని కూడా తెలియని వాళ్ళు అరే అరెస్ట్ అయిపోతాడా అని ఆడు ఫీల్ అయిపోతాడు. ఎమోషన్ అరెస్ట్ అవున వాళ్ళు గాంధీ గారి దగ్గర నుంచి ఎంతవరకు అరెస్ట్ అవున వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడున్న సిట్టింగ్ ముఖ్యమంత్రులు అందరూ అరెస్ట్ అయిన వాళ్ళే, అందరూ ఎవ్రీబడి. ఏంటి అరెస్ట్ అంటే ఏంటి? దాంట్లో అంత పెద్దది నాకు మీరు అంటుంటే నాకు గోపాలరావు గారు దేనికి అరెస్ట్ అయ్యారు అనేది పాయింట్. అక్కడ దేనికి అరెస్ట్ అయ్యారంటే మర్డర్ చేశారా, లేకపోతే ఏదైనా అసాల్ట్, క్రిమినల్ అసాల్ట్ చేశారా, ఏదో స్కామ్ చేశారా? అరెస్ట్కి ఉన్న రీజన్ బట్టి ఉంటుంది, కానీ అరెస్ట్ ఈజ్ నాట్ ద పాయింట్. ట్వీట్ పెట్టాను అంటే అలాంటి దానికి అరెస్ట్ చేస్తే మీరు ఎన్ని లక్షల మంది చేయాలి అరెస్టు? అఫెన్సివ్ ట్వీట్ లేకుండా ఉంటుంది అసలు ఎక్కడైనా? అఫెన్సివ్ ట్వీట్ లేకుండా రోజులో మీరు 12 గంటలు మేలుకుని ఉంటే 15 చూస్తారు మీరు అఫెన్సివ్ ట్వీట్. ఇందులోనే ఒక ఎలైట్ డౌట్ ఉన్నదండి. మీరు వాట్ రియల్లీ ఫోర్స్డ్ యూ? మిమ్మల్ని ఏది అంత బలవత్తరమైన కారణం మిమ్మల్ని అంత ముందుకు తోసి
మీరు ఆ విధమైన ట్వీట్లు పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ మీద ఆ రకమైన పోస్టులు పెట్టడం కానీ వెరీ సర్ప్రైజ్ ఇట్స్ ఎన్ ఇలైట్ డౌట్ అండి. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ ఎట్ యూ. అంటే ఏమి నన్ను ఫోర్స్ చేసిందంటే, నన్ను ఎవరైనా ఎందుకు ఫోర్స్ చేస్తారని ఎవరైనా అసలు నాకు అర్థం కావట్లేదు. నేను ఎవ్రీబడి మీద నా మీద నేను కూడా జోకులు చేసుకుంటాను. దట్ ఈస్ మై పర్సనాలిటీ విచ్ ఐఎమ్ షేరింగ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్, మై ఒపీనియన్ ఆన్ సమ్వన్ ఆర్ మై అనాలిసిస్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ విచ్ ఐ థాట్ వాజ్ వెరీ ఫనీ ఆర్ సమ్ కామెంట్ ఐ విల్ మేక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ ఐ అండర్స్టూడ్ అబౌట్ ఇట్. అది నేను 2 రోజుల తర్వాత మార్చుకోవచ్చు కూడా, ఎందుకంటే న్యూ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. ఆఫ్ కోర్స్ నన్ను ఎవరినైనా ఎలా ఫోర్స్ చేస్తారు? ఒక్క ఉదంతం చెప్పండి, ఇంకోటి ఫోర్స్ చేసి అలాంటి అంటే ఇక్కడ ఉదంతం అన్నది పబ్లిక్ గా సర్ఫేస్ అయ్యి స్క్రీన్ మీద కనిపించడం, మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాఫీ తాగుతూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ అన్న విజువల్స్ ఎక్కడ ఎప్పుడు లేవు. నేను ఏమి పెట్టినా ఏమి మాట్లాడినా నేను అనుకున్నదే నా ఇష్టంతోనే చేస్తాను, ఎవ్రీథింగ్. అది నా ఇష్టం అని మీరు బుక్ కూడా రాశారు అనుకోండి, అది దాంట్లో ఇంక మీ మీద అసలు నో ఒపీనియన్ ఇస్ డివైడెడ్. బట్ ఇక్కడ ఏమైందంటే ఇట్ హ్యాస్ టేకన్, మీరు సినిమా వరకు, సినిమా మీడియం వరకు మీరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా దేర్ ఇస్ నో బడీ కెన్ రియల్లీ కౌంటర్ యూ అండి. నేను అదే చెప్తున్నాను, అసలు మీ ముందు వచ్చి నిలబడే వాళ్ళు, మన నిలబడి మాట్లాడే వాళ్ళే లేరు. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని ఒక యాక్టర్ చచ్చిపోయాడు. అవును. టోటల్ నేషనల్ మీడియాలు, అన్ని మీడియాలు ఒక 6 నెలలు సంవత్సరం గడిపినాయి దాని మీద. అమ్మో, రిపబ్లిక్ బాలీవుడ్ అన్నారు, బాయ్కాట్ కరణ్ జోహర్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. అంత అయిపోయి ఏమేమి తెలుసు ఎవరికైనా? ఆ కేసు అసలు ఎవరికి తెలియదు. ఎందుకంటే అది ఒక వేవ్ లాగా వస్తుంది, మీనింగ్లెస్. అది ఎందుకు వస్తుంది అంటే ఎవరికి తెలియదు, ఏదో అలా వచ్చి వెళ్ళిపోతుంది అది. అప్పుడు ఏంటి, మీరు గుంపులో గోవిందాలా ఒక రైట్ అయింది అనుకోండి, అందరూ నడుస్తారు. హరీశ్యం మీరు అడగండి దేని గురించి అరుస్తున్నారు, ఆ సబ్జెక్ట్ గురించి ఏంది అడగండి ఎవరినైనా, ఎవరికి తెలియదు. అది ఒక మాబ్ మెంటాలిటీ దట్ ఆల్సో కీప్స్ కమింగ్ ఇంటు ద సోషల్ మీడియా. కానీ మీరు ఇందులో ఇంకొక చిన్న చాలా ఇంట్రెస్టింగ్ బ్లాక్ ఉన్నదండి. మీరు పోలీసు ఆఫ్టర్ దే అప్రోచ్డ్ యూ, ఒక 3 days you are not active on media. ఇప్పుడు చెప్పాను కదా రీజన్ ఐ వాజ్ నాట్ యాక్టివ్ బికాజ్ అప్రిహెన్షన్స్ ఆఫ్ దీస్ 5-6 people సేమ్ టైం పుట్టింగ్ ఏ కేస్. 5-6 మంది వేరే వేరే జిల్లాల్లో అదే కేసు మీద FIR రిజిస్టర్ చేయటం జరిగింది. అందుకని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టాం. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థం ఏంటి అది కూడా చెప్పా ఇందాక. అవును. అప్పుడు అరెస్ట్ కి ఉండక ముందు అది చెయ్యాలన్న డిసిషన్ తోటి నేను 1 or 2 days ఆపాను. ఏం ఆపాను? ఫోన్ ఆపాను. అదే ఫోన్లో ఇంకేం వస్తున్నాయి, నా మీద పరామర్శలు, నా మీద ఏదో క్వశ్చన్లు, ఇలాంటివన్నీ వచ్చి అది లేపడానికి లేపాను. బట్ నేను ఇక్కడే ఉన్నా, మీరు ఇక్కడే ఉన్నా, అది చెప్తున్నా. ఆ 3 days లోనే ఈ కైండ్ ఆఫ్ మిస్ అయిపోయాడు ఎక్కడో ప్రకాష్ రాజ్ గారే మిమ్మల్ని. కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను, పోలీసు దగ్గరికి ఎలా అడగాల? మిస్ అయిపోయాడా అని అడిగారా? వాళ్ళు చెప్పారా? చెప్పలా. పోలీసులు నోరెప్పకుండా మీరు ఇన్ని ప్రోగ్రాములు చేసి థంబ్నెయిల్స్ అన్ని చేస్తే ఏంటి అర్థం? అది అంటే వాళ్ళకి ఉద్దేశమే లేదు. ఇందులో నిజం తీసుకోవాలన్నది మీడియాకు ఉండాలి. నిజం తెలుసుకోవడానికి ఆబ్వియస్ థింగ్ ఏం చేయాలి? పోలీసులు అడగాలి. అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగారా? ఉంది అని చెప్పారా? అది అవలా. మేము టీములు పెట్టామని చెప్పారా? చెప్పలా. మేము గాలిస్తున్నాం, మహారాష్ట్రకి పంపాం, అక్కడ పంపాం, పోలీసులు చెప్పారా? చెప్పలా. ఇవన్నీ వాళ్ళు ఊహించుకుని పెట్టుకున్నారు. అంతే. నథింగ్. అంటే ఇప్పుడు దీనిలో ఏంటంటే నేను గాసిపింగ్ అని దాన్ని నన్ను, బట్ ఎవరి పెర్సెప్షన్, ఎవరి తాలూకు కాంప్రహెన్షన్ దాని మీద మీతో ఎఫినిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీడియాలో. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దే హావ్ ఆల్ కమ్ అవుట్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ బికాస్ యు ఆర్ నాట్ అవైలబుల్. Because you are not. Verma is such a bold and beautiful person. You will only call. Come on, you take the interview, take the content. అని ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే సార్, మీరు అది కరెక్ట్ అండి. ఓకే, అది కరెక్టా కాదా నేను మీకు నా కారణాలు చెప్పాను. అప్పుడు సెకండ్ ఇమీడియట్ రామ్ గోపాల్ అవైలబిలిటీ లేదంటే నెక్స్ట్ అవైలబుల్ పర్సన్ పోలీసే కదా. అవును, ఎదురే కదా పార్టీలు అక్కడ. ఎగ్జాక్ట్లీ. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు, నేను అరెస్ట్ కాబోతున్నా. ఈ రెండింటి మధ్యలో ఒకళ్ళు లేనప్పుడు వాళ్ళని ఎందుకు అడగరు? మీరు చెప్పండి నాకు. ఎందుకు అడగరు అంటే న్యూస్ అయిపోతుంది. వాళ్ళు లేదు అంటే మీకు మళ్ళీ మెటీరియల్ ఉండదు పెట్టడానికి అక్కడ. అందుకని మీరు సస్టైన్ చేయడానికి దాన్ని అవాయిడ్ చేస్తారు.
ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నేను ఎక్కడే ఉన్నా అని చెప్పా, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పా, ఆర్జీవీడన్లోకి పోలీసులు అసలు రాలేదు అని చెప్పా, అప్పుడైనా వెళ్ళి అడిగారా? అడగల. అది ఎందుకు? మీరు ఇది ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పెడితే మీకు తర్వాత కథ ఉండదు, అందుకని సస్టైన్ చేయడానికి లాగుతారు. దిస్ ఇస్ వాట్ సినిమా లాంగ్వేజ్ లో కథ లాగడం అంటే ఇదే. కథ లాగడం అంటే అది సెకండ్ హాఫ్ లో లాగుతారు. అది అయితే సార్ ఇంకొకటి సార్, ఇన్ జనరల్ గా అవన్నీ డౌట్లే తప్పితే దెర్ ఆర్ నో క్వశ్చన్స్ ఎట్ ఆల్. మీరు వ్యూహం సినిమా తర్వాత నేను ఇంకా పొలిటికల్ సినిమాలు చెయ్యను అని చెప్పి ఒక మాట అన్నారు. ఎందుకన్నారండి ఆ మాట? అప్పటికి ఏమి లేదు కదా. అప్పుడు నాకు బేసిక్ గా ఐ వాజ్ వెక్స్డ్ విత్ ఆల్ దిస్ సెన్సార్ డీలేస్, ఇది అది పెట్టి వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి, అంటే వాటిని డీల్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఐ సడన్లీ గాట్ వెక్స్డ్. అంటే మీరు కాంప్లెక్సిటీ మీరు ఒకటి చేయలేనప్పుడు దానికి విపరీతమైన మీకు ఏదైతే ప్లెజర్ వస్తుందో దానికి కౌంటర్గా అన్నిసార్లు సినిమా పోస్ట్పోన్ చేసేసి అది కట్ చేయమండి పేర్లు ఇది ఇలాంటి హెడేక్స్ అన్ని నాకు వెక్స్ అయిపోయింది ఆ టైంలో. దాని వల్ల చెప్పేది నేను ఇది 100% మీ తాలూకు పాయింట్ని మీ మాటని నేను ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటానంటే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరు అప్పుడు కూడా నేను ఇంకా తెలుగులో సినిమాలు చేయను, ఈ సెన్సార్లతో నాకు పడట్లేదు, అసలు వేస్ట్ సెన్సార్ బోర్డు అని చెప్పి అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు నేనే ఆ ఇంగ్లీష్లో కంటెంట్ నేను రాశాను, యాడ్ ఇచ్చారు మీరు ఆంధ్రజ్యోతి. ఓకే. సో నౌ దట్ మీరు సెన్సార్ వాళ్ళతో విసిగిపోయి ఆ మాట నేను అన్నాను అన్న మాటని 100% నేను ఒప్పుకుంటాను. అండ్ బికాస్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఆల్ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ ఇట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే వాజ్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ అట్ ద టైమ్? మీకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి, మీరు మాట్లాడరా అని పక్కన పెట్టండి. అంటే వాజ్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ దట్ వైఎస్ఆర్సీపీ వాజ్ గోయింగ్ టు లూజ్ ద గేమ్? అబ్సల్యూట్లీ నాకు లేదు. ఇంకోటి నేను చాలా క్లియర్ గా చాలా సార్లు ఏం చెప్పానంటే, గవర్నమెంట్స్ మీద నాకు బిలీఫ్ లేదు, ఓటింగ్ సిస్టమ్ మీద నాకు బిలీఫ్ లేదు, నా లైఫ్లో ఎప్పుడు ఓట్ వేయలేదు, ఏ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నేను ఎప్పుడు చూపించలేదు అని చెప్పాను. చాలాసార్లు చెప్పాను, యోగప్పుడు కూడా చెప్పాను. మీరు అది చెప్పారు. వైసీపీ పార్టీ ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు అని చెప్పాను. కేవలం స్టోరీ ఎలిమెంట్ జగన్ గారి క్యారెక్టర్ మీద మాత్రమే తీశాను. వైసీపీ పరిపాలన ఎలా ఉందో నాకు తెలియదు అన్న, బాగుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను పట్టించుకోలేదు. నేను ఇక్కడ ఒక పాయింట్, బికాస్ యూఆర్ బోల్డ్ పర్సన్ టు ఆన్సర్ దిస్. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మీతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూలో మీరు మాట అన్నారు, అది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చాలా బాగా చేశారు కదండి అంటే, మరి ఎందుకు పోయింది ఎలక్షన్ అని స్ట్రైట్ పాయింట్ బ్లాంక్ లో నన్ను అడిగారు. అంటే యూ హ్యావ్ దట్ అబ్జర్వేషన్ ఆన్ ద గవర్నెన్స్. Observation of governance is different, but my belief in the Socrates philosophy that nobody knows nothing is a point. But Donald Trump, Kamala Harris election lo, all mainstream polls gave either a knife edge kind of a thing or a clear win for Kamala Harris. Exact opposite వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వచ్చింది. మీరు ఎంత తెలివివాళ్ళైనా ఎంత అబ్జర్వేషన్ ఏ ఉన్నా సరే ఐ కాంట్. ఇప్పుడు నేను మీకన్నా తెలివైన నేను అనుకోవచ్చు, మీకన్నా నాలెడ్జ్ ఉందని కూడా అనుకోవచ్చు, కానీ మీ మనసులో ఏముందో నా వల్ల కాదు చెప్పడం. అది నేను చెప్పేది. అదే అంటే అది దట్ ఈస్ ద పాయింట్. అది ఎక్కడైనా ఎవరికైనా అప్లై అవుతుంది, ఎవరికైనా ఏ ఏరియాలోనైనా అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇన్ జనరల్ గా అంటే అప్పుడు కూడా మీరు ఎప్పుడైతే నేను ఇంకా పొలిటికల్ సినిమాలు తీయనని మీరు అన్నారో, దానికి బిహైండ్ గా మీకున్నది యు ఆర్ వెక్స్డ్ అప్ విత్ ది సెన్సర్ డిపార్ట్మెంట్, ఈ డిలేస్ ఇన్ గెటింగ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. ఓకే, కానీ అక్కడే ఏమైందంటే వరం గారు ఎక్కడో సెన్స్ చేశారు, కానీ అదే అందుకే వైఎస్ఆర్సీపీ అనేది రావట్లేదు. దిస్ ఈజ్ అనదర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఇప్పుడు అప్పుడు అన్నాను కాబట్టి ఇది అంటున్నారు, ఇదే ఇప్పుడు అన్నాను అనుకోండి భయపడిపోయాడు అంటారు. సో మీరు ఎప్పుడు ఏమి ఎక్కడన్నా దానికి కావాల్సిన అర్థాలు వేరే వాళ్ళు వేరేగా తీస్తారంటున్నారు. ఎప్పుడైనా ఉంటుంది సార్, మీలాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, అదే ఇందాక లక్ష్మణుడు నవ్వులాగే ఉంటుంది. కాన్స్పిరసీ థియరీ అనేది చాలా నచ్చుతుంది ఆడియన్స్ కి, ప్రజలకి జనరల్ గా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎప్పుడు ఎవడో నమ్మడు, దాని వెనకాల ఉద్దేశం, పక్కన ఉద్దేశం, ఈ పక్కన ఉద్దేశం అలాంటివి చూస్తారు. అది మనిషి నేచర్. అది ఎంటర్టైన్మెంట్ డ్రామా క్రియేట్ చేసుకోవడానికి ఎప్పుడు వేరేది నమ్మటానికి ట్రై చేస్తారు. వేరేది అంటే ఎందుకంటే వాడిలో వాడి తెలివి పెట్టచ్చు. మీరు డైరెక్ట్ గా చెప్పేస్తే నా తెలివి ఉంది, అప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పేసింది లేదు, దాంట్లో వేరే ఉద్దేశం ఉంది అని అనుకుంటే నాకు కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు మీ దానికి ఎక్కువ దీన్ని గేరప్ చేసింది, ఇంటెన్సిఫై చేసింది ఏంటంటే సార్, ఇప్పుడు మీరేమో యు ఆర్ ట్రయింగ్ టు
ఎన్లైటన్ ద పీపుల్ హూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ ది టోటల్ సెనేరియో. ఎవరికి ఏ రకమైన ఇంకో రకమైన అపోహలు కానీ రాంగ్ ఒపీనియన్ లేకుండా మీరు ట్రై చేస్తున్నారు. ఇది యూఆర్ ఎట్ లెంత్ యూఆర్ స్పీకింగ్ టు ద లాయర్స్, అవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి. అండ్ యూఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూస్ నౌ లైక్ నౌ మీరు ఇస్తున్నారు. కానీ ఈ మధ్య పోసాన్ మురళి, నేను నాకు వద్దు, నా కుటుంబమే నాకు ముఖ్యం, నేను ఇంకా అస్సలు బాబోయ్ రాజకీయాల్లోకి వెళ్ళను, నాకు సంబంధం లేదు, కానీ జగన్ అంటే నాకు ఇష్టం అన్న మాట అనడంతో మీ ఇద్దరివి దాదాపుగా యువర్ స్టైల్ ఈజ్ అకాడమిక్, టోటలీ యువర్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ అకాడమిక్, వెదర్ యూ మేక్ ఎ ఫ్లాప్, వెదర్ యూ మేక్ ఎ హిట్, అది మీరు వేరే. బట్ ఇక్కడ పోసాని కృష్ణమురళి మాట్లాడిన దానికి మీ దానికి చాలా ఇన్ డిఫరెంట్ నేచర్స్ హ్యాడ్ ఎ సెంబ్లెన్స్ బిట్వీన్ ది టూ. నేను నిజంగా చూడలేదండి. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఫర్ సమ్వన్ వెన్ ఐ డు నాట్ నో వాట్ ఈస్ డైరెక్ట్ మీరు ఏది ట్యాప్ చేసినా తన స్టేట్మెంట్లు ఉన్నాయి. మొన్నటి వరకు ఈ వాస్ రూడ్ ఇనఫ్. ఇప్పుడు మీలాగా ఏదో కొమ్ములు ఎద్దు మొహాలు పెట్టడము, బఫెలో ఫేసెస్ పెట్టడము, లేకపోతే రంగులు హీరో అని మీరు అనడము, అవన్నీ చాలా అనే మైల్డర్ లెవెల్. బట్ అవే మనోభావాలని దెబ్బతీయచ్చు. ఇప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం సార్, మీకు కోతి మొహం పెట్టో లేకపోతే కోతి చేతులు పెట్టో దానికి మీ మొహం పెట్టారు అనుకోండి, ఐ డెఫినెట్లీ గెట్ అఫెండెడ్. అరే వర్మ గారికి ఎందుకు ఇలా పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా, సచ్ ఏ జీనియస్ డైరెక్టర్ అని నాకు ఫీలింగ్ వస్తుందండి. లైక్ మీ మెనీ మిలియన్స్. ఇక్కడ మీరు దీన్ని హౌ డు యూ ఆన్సర్ దిస్ అండి? ఆన్సర్ వాట్? ఇప్పుడు పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, నేను చెప్తున్నా కదా ఏం మాట్లాడాడు. పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, మొన్నటి వరకు నానా బూతులు తిట్టాడు, నానా బూతులు. ఇంకా నేను అదే అన్నాను. ఇప్పుడు గ్రేడేష్ మీరు ఏ మేనర్ లో చేశారు, ఎంత క్వాంటిటీలో చేశారు అనేది కూడా సబ్జెక్టు. అది ఎవరు దాన్ని బట్టి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధరు ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా వేసిన కార్టూన్స్ ఉన్నాయి. అవును, ఈనాడులో. ఎన్టీ రామారావు లాంటి మనిషిని బట్టలు లేకుండా నేకెడ్ గా చేసి మీరు కార్టూన్ వేస్తే అది ఆ టైంలో మేము అఫెండ్ అయ్యమా? లేదు. ఎందుకంటే కార్టూన్ అనేది ఎక్సాజరేషన్ బియాండ్ నార్మల్ లిమిట్స్ అనేది. అవునండి. ఎన్టీ రామారావు ఫ్యాన్ అయినా కూడా నేను ఆ కార్టూన్ ఎంజాయ్ చేసేవాడిని, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్ట్ని. అది నా పాయింట్. అవునండి. ఇప్పుడు మ్యాడ్ మ్యాగజైన్ అని గ్రేటెస్ట్ హ్యూమర్ మ్యాగజైన్ ఇన్ ద వరల్డ్, అంటే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ మ్యాగజైన్. దాంట్లో నా ఫేవరెట్ ఫిల్మ్స్ని అటు సెటైరైజేషన్తో అసలు నవ్వలేక చచ్చిపోయాను నేను. అంటే అది అలా చూడొచ్చు అనేది నాకు ఒక పెద్ద ఇది వాట్ ఎవర్ ఇట్స్ కాల్డ్. అదే మీరు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి మీద శంకర్ కార్టూన్స్ వేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారే ఫోన్ చేసి చెప్పేవారంట, చాలా బాగుంది వేసిన కార్టూన్, నేను చూసానని చెప్పి. సో అది ఉన్నదండి. రామారావు మీద వేసిన కార్టూన్స్, శ్రీధర్ వేసిన కార్టూన్ అసలు ఏ పేపర్ లో ఎవరి మీద ఎప్పుడు ఎవరు వెళ్ళా వరల్డ్. నాకు నా బ్లాగ్ లో అక్కడ ఒక ఆర్టికల్ రాశాడు, రామ్ గోపాల్ వర్మ చచ్చిన తర్వాత అని. లైన్ చూస్తే వెరీ అఫెన్సివ్ లైన్ అది. కానీ అంటే ఇట్ ఈస్ అన్ ఐడియా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ బతుకున్నప్పుడు ఇలా అంటున్నాడు, పోయిన తర్వాత ఏం మాట్లాడతారు ఆడి గురించి అని వాడి ఊహలో ఏదో రాశాడు ఒకటి. ఆడి కాంటెక్స్ట్ ఏంటి, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటాం కదా మనం, సామెత ఉంది కదా. అది దానికి రీజన్ ఏంటంటే పోయినోడు మనకి థ్రెట్ కాదు. థ్రెట్ అంటాడు ఏదో కొట్టేస్తాడా లేకపోతే మన డబ్బులు పట్టుకుపోతాడని కాదు. సంథింగ్ అబౌట్ హిస్ ఎగ్జిస్టెన్స్ బాదర్స్ యు ఏదో విధంగా. ఎప్పుడైతే మీరు ఎగ్జిస్టెన్స్ పోయినప్పుడు మీకు రిలీఫ్ వస్తుంది కాబట్టి మీకు అతని మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎంతో కొంత వాటి పాజిటివ్సే గుర్తుంచుకుంటారు మాట్లాడినప్పుడు. ఇది కళ్ళు అంటారు. సో ఐ థింక్ మీరు అంటే ఆ కార్టూన్ ద్వారా దాని వాడు అన్న ఉద్దేశం ఏంటి అని చూడాలి కానీ లిటరల్ గా తీసుకోకూడదు అన్న. దట్ ఈస్ వాట్ జార్జ్ ఆర్వెల్స్ యానిమల్ ఫార్మ్. అయితే ఇందులో ఇంకో పాయింట్ ఉన్నది సార్. ఇట్ ఈస్ ఏ పాపులర్ opinion వైరలింగ్ ఆన్ ద సోషల్ మీడియా. మీరు ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం గాని ఆలోచన గాని? సార్ నేను అబ్సల్యూట్ గా నా లైఫ్ లో ఎప్పుడు పొలిటికల్ వాళ్ళకి దగ్గర అవడానికి ఎప్పుడు నేను ట్రై చేయను. ఈవెన్ వ్యూహం అప్పుడు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ అది కాబట్టి ఐ మైట్ హావ్ మెట్ సమ్ పీపుల్ సమ్ టైమ్. అవును, నేను అసలు పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చాలాసార్లు
స్క్రీన్ చేసి చెప్పాను, ప్రజా సేవ చేయటం అనేది ఇన్కంపాటబుల్. ఐ బిలీవ్ ఇన్ ఐన్ ర్యాండియన్ ప్రిన్సిపల్ ఆఫ్ బేసిక్లీ ఐఎమ్ అగెయిన్స్ట్ అల్ట్రూయిజం. అల్ట్రూయిజం ఇస్ అ ఫండమెంటల్ టెనెట్ ఆఫ్ ప్రజా సేవ. ఎస్, అల్ట్రూయిస్ట్. ఐఎమ్ నాట్ అన్ అల్ట్రూయిస్ట్. అల్ట్రూయిస్ట్ కానుడు పాలిటిక్స్ లోకి వెళ్ళడం అనేది మీనింగ్లెస్ పాయింట్. అది అప్పుడు మీరు ఏమంటే అది లేనప్పుడు ఎందుకు తీశారు సినిమా అంటారు. ఇప్పుడు నేను అండర్ వరల్డ్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్ అయినట, లేకపోతే గ్యాంగ్స్టరిజం ని ప్రమోట్ చేసినట్ట, ఏంటది మీనింగ్? సబ్జెక్ట్ మ్యాటర్ అది. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, వాట్ ఎవర్ క్యాచెస్ మై ఇంట్రెస్ట్, ఐ ట్రై టు రిఫ్లెక్ట్ టు ద బెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ మై కెపాసిటీ పాసిబుల్ to create a certain entertaining piece of work. That is my definition of what I am. Exactly, sir. Yeah. I completely honor what you said, because you belong to absolutely a different slot. మీ థింకింగ్, మీ తాలూకా హైపోథెటికల్ నేచర్ అనండి, లేకపోతే మీ తాలూకా అవన్నీ వెరీ డిఫరెంట్ స్కూల్. మీరు వెరీ డిఫరెంట్ స్కూల్. బట్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్రోగ్లియో, ఈ రాజకీయ గందరగోళం అనే అంచు మీద మీరు ఎప్పుడైతే నిలబడ్డారో, మీ తాలూకా ఫిలాసఫీస్, మీ తాలూకా రిఫైన్డ్ అప్రోచ్ టు లైఫ్ ఆర్ సబ్లైమ్ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా దే డు నాట్ ఎట్ ఆల్ మ్యాటర్, అండ్ యూ విల్ బి 100% డ్రాగ్డ్ ఇన్ టు దట్ బాటమ్లెస్ పిట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ కాంట్రవర్సీ. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ నౌ. ఐఎమ్ డ్రాగ్డ్ అనేది ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే బికాస్ టు డ్రాగ్ మీ, ఐ నీడ్ టు బి అలౌ మై సెల్ఫ్ టు బి డ్రాగ్డ్. నేను దానికి ఎఫెక్ట్ అయినప్పుడు దెన్ యూ కెన్ యూజ్ ద వర్డ్ డ్రాగ్డ్. ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్, బికాస్ ఇప్పుడు దావలు వచ్చి మనం కొడుతున్నాను అనుకోండి, మేబీ మొమెంటలీ యూ మైట్ ఫీల్ ఎన్ ఇరిటేషన్ ఆ పర్టికులర్ టైంలో, బట్ ఐ డోంట్ థింక్ ద దావలో రాంగ్ అన్న. ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఎకో సిస్టమ్ అంటున్నాను. అఫ్ కోర్స్, అది నేను అలా చూస్తాను. మీ తాలూకా స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా లార్జ్ అండి, చాలా బ్రాడ్. మీరు ఎవరెవరు చెప్తున్నారు? లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ హావ్ నాట్ హెర్డ్ దట్. యానిమల్ ఫార్మ్ గురించి జార్జ్ వెల్ రాశాడు, 1984 అన్న ఒక నవల్ రాశాడు, 48 లో రాశాడు 84 నావల్. ఇవన్నీ హౌ మెనీ పీపుల్ నో దట్? ఇప్పుడు మీదంతా మీ తాలూకా ఆలోచనలు అవన్నీ వేరే బాబు. ప్రభు, ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణం అక్కడ మారడం, ప్రభుత్వాలు మారడం, మీకు ఎక్కడ హింట్ అనిపించలేదండి మీ అబ్జర్వేషన్ లో? వైఎస్ఆర్ జగన్ ఈస్ గోయింగ్ టు లూజ్ అండ్ దే ఆర్ కమింగ్ ఆన్ ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. టు స్టార్ట్ విత్, నేను ఎప్పుడు అసలు దాని గురించి నా లైఫ్ లో ఎప్పుడు ఆలోచించలేదు. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు గెలవరని. అది సేమ్ రీజన్. ఎందుకు? ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ నో మ్యాటర్ హూస్ గవర్నమెంట్ అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. నేను నా ఏజ్ కి అట్లీస్ట్ 14-15 గవర్నమెంట్ చూసుంటాను కదా. నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నా లైఫ్ స్టైల్ కానీ, నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టైల్ మారటం అనేది ఇంతవరకు చూడలేదు. సో అప్పుడైతే వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా అవుతుంది, కానీ గవర్నమెంట్ లో ఎవరు ప్రైమ్ మినిస్టరా, ఎవరు చీఫ్ మినిస్టరా, ఎవరు ఎమ్మెల్యే, ఏమీ డిఫరెన్స్ పడదని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. అందుకని నేను పట్టించుకోను. మీరు అంటే దిస్ ఈస్ క్వైట్ వియర్డ్ గా ఉంది సార్ ఈ స్టేట్మెంట్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు నేషనల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి, లాట్ ఆఫ్ రిఫార్మ్స్ కంట్రీలోకి వచ్చినాయి. టాప్ యాంగిల్ లో ఓవరాల్ గా వచ్చిన ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్, వన్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అందరికీ కలిపి ఒకటి జరిగింది అనుకోండి, దాని మీద మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు. అట్ విల్ బి కంప్లీట్లీ డిసిపేటెడ్. అంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు మీ లివింగ్ మెమరీలో ఫలానా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి మీకు సర్కమ్స్టాన్షియల్ థింగ్స్ కూడా మారుతాయి. కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఫలానా వేరే వాళ్ళు ఉంటే సీఎం బెటర్ అయ్యేదా, లేకపోతే వేరేగా అయ్యేదా, అది దట్ ఈస్ డిబేటబుల్. బట్ ఓవరాల్ గా అందరూ కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పీపుల్. వాళ్ళ దాంట్లో వాడి పర్సనాలిటీ మారచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చాలా మంది నమ్ముతారు. ఆడ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు అని ఇంకోటి అంటాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ హిట్లర్ ఆల్సో, యూనో. సో ద పాయింట్ ఈస్, ఆ పర్టికులర్ టైంలో మీకు నేను ఇవాళ కలిసినప్పుడు మీకు నా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు. మేబీ 5 years బ్యాక్ వేరేది ఉండొచ్చు, 5 days బ్యాక్ వేరేది ఉండొచ్చు. నా గురించి ఏదో వార్త చదివినప్పుడు మారుతుంది, మళ్ళీ ఎల్లుండి ఎవరో మీకు ఏదో చెప్తే అప్పుడు మారుతుంది. ఆ కంటిన్యూస్ చేంజింగ్ దాంట్లో మీరు చేయలేరు. అవును అవును. అంటే నేను ఇందాక మీరు అన్నదానికి నేను ఇప్పుడు గవర్నమెంట్స్ ఏమి మారు, గవర్నమెంట్స్ ఎంటర్టైన్మెంట్ పీస్ అన్నప్పుడు నేను అనేది డైరెక్ట్ ఇండివిజువల్ కి ఎఫెక్ట్ పడదంటున్నాను.
ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ పాలసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹2 బియ్యం ఇచ్చారు అనుకోండి ఇంటి, అంటే నాకు నిజంగా దాని గురించి అంత details రామరావు తెలియదు. ఇచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ అది చేసినప్పుడు మేబీ దట్ పర్టికులర్ ఇప్పుడు నేను ఏదో ఒకటి విన్నాను, నాకు నిజంగా తెలియదు నిజం కాదు, జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఇట్? రేషన్ బియ్యం నాకు ఎవరో చెప్పారు, వీళ్ళు ఇస్తే వాళ్ళు మంచి బియ్యం కొనుక్కుని ఈ బియ్యాన్ని వేరే ప్రైస్కి అమ్మేస్తున్నారు అని ఎవరో చెప్పారు. ఇప్పుడు నేను మీరు పేదవాడు అనుకో మీకు ఇచ్చానండి ఒకటి ఏదో నాకు ఆ టైంలో, సపోజ్ నేను ఒక అందరికీ ఇది కావాలి అని నేను అనుకున్నా, ఎవరు చెప్పారు నాకు, ఎవరు పక్కన అడ్వైజర్స్ చెప్పారు, వీళ్ళందరూ ఇచ్చారు. క్యాలిక్యులేటర్ ఇచ్చాం అనుకోండి చిన్నపిల్లలకి, సపోజ్ ఆ క్యాలిక్యులేటర్ ఆడు బఠానీకు దానికి అమ్మించాడు అనుకోండి ఒకవేళ, అది డిఫీట్స్ ద పర్పస్ కదా, కానీ దాన్ని మీరు ఎలా ఆపుతారు? సో మీరు వాళ్ళ గురించి అనుకోవటానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఈ సినిమాలో మేము ఎందుకు తీసాం, ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఎవడన్నా కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీస్తాడా? ఎవడు తీయడు. ఏ పాలిటీషియన్ అయినా ప్రజలు ఎదురొస్తుందని చేస్తాడా, ఒక పాలసీ చేస్తాడా? ఎందుకు? అదే చెప్తున్నా, సేమ్ థింగ్. అదే దట్ ఈస్ అప్పుడు మీరు మీ క్యాలిక్యులేషన్ లో మీరు తప్పవచ్చు. అప్పుడు సినిమా ఎంత కష్టమో అనలైజ్ చేయటం, మీ పర్సనల్ లైఫ్ లో మీ పెళ్లి డెసిషన్ కూడా అంతే కష్టం. అగ్రీడ్ సార్. ఏ డెసిషన్ తీసుకున్నా అవుట్కమ్ మీరు మెజర్ చేయలేరు. దట్ ఈస్ వేర్ జగన్ గాట్ టోటలీ డ్యామేజ్డ్ అండ్ డిఫీటెడ్. I don't know. He could not guess. కానీ అది కాదు సార్, అది మీరు అంటున్నారు, ఐ డోంట్ నో. ఇప్పుడు దట్ ఈస్ వాట్ యూ వుడ్ లైక్ టు బిలీవ్ అంటున్నా. Not believe sir, it happened sir. అది సార్ ఇట్ హ్యాపెండ్, బట్ అదే రీజన్ అని మీరు ఎలా బలగొద్దలు కూడా చెప్తారు మీరు? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారని కూడా ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఐఎమ్ షూర్ నాకు తెలీదు, ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. నేను ఏమన్నానంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందని, నేను సినిమా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ వేస్తాను. ఆఫ్ కోర్స్ ఒకడేమో అసలు సినిమా మరీ లెంగ్త్ అయిపోయిందని అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ పండలేదు అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది అంటాడు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంటాడు. ఇన్ని రకాల ఒపీనియన్స్ సేమ్ దాని మీద వస్తే ఏ పర్టికులర్ రీజన్ తో ఫెయిల్ అయిందని ఎవరన్నా ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతారు? సేమ్ థింగ్ విత్ పొలిటికల్ పార్టీ. అవునండి, మీ ఒపీనియన్ మీరు క్లియర్ గా చెప్పగలుగుతారు కానీ యూ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీ వన్. అది నేను చెప్పేది. బట్ ఇట్ ఈస్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్, నాకు ఒక పర్టికులర్ చాలా కరెక్ట్ గా ఏమంటారు దాన్ని ప్రెడిక్ట్ చేసిన, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో పర్ఫెక్ట్ గా ప్రెడిక్ట్ చేసిన ఒక అనలిస్ట్, ఏమంటుంది దాన్ని పోల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అందులో నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, నాకు బిగ్గెస్ట్ రీజన్ ఫెయిల్యూర్ కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు. లిక్కర్ పాలసీ ఎందుకు అంటే, ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే లిక్కర్ ప్రైస్ పెంచేస్తే ఆ పెంచేయటం వలన డిస్కరేజ్ అవుతారు, అంత ప్రైస్ పెట్టి కొనాలా అని. అప్పుడు ఆ కొనలేకపోతారు, అది ఇంట్లో వాడతారు, అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు, ఫ్యామిలీస్ ఆడవాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అదొకటి. రెండోది కొత్త, ఇప్పుడు ఎలాగో లిక్కర్ అంత ట్యాక్స్ అదే వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి 2-3 అంటే నాకు క్లారిటీగా తెలియదు. అప్పుడు తను ఏమన్నాడంటే, ఇది ఆయన అనుకున్నారు, జనం ఏమనుకున్నారు, వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమా అనేసి దానికి ఖర్చు పెట్టారంట. ఒకటి. రెండు, ఆ మంది ఏదో బాగాలేదు, ఆ బ్రాండ్ అలవాటు లేదు, ఏదో కారణంతో ఆ కోపం వీళ్ళ మీద చూపించి వీళ్ళు కొట్టేవారు, ఎవరు భార్యల్ని. అప్పుడు వీళ్ళు భర్తల్ని వదుకోలేరు, అప్పుడు ఎవరిని వదుకోగలుగుతారు? జగన్ వదుకోవచ్చు. ఇప్పుడు ఇదా కాదా నాకు తెలియదు, కానీ కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను డ్రింక్ చేస్తాను కాబట్టి, నేను పర్సనల్ గా. ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే అదే ఎలా అయినవ్వండి అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అదే నేను చెప్పేది. సో ప్రతి ఒక్కడి కనెక్షన్ వాడికి వేరే వేరే రీజన్స్ ఉంటాయంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో సార్ మీరు అందాక ఓ మాట మనం బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో, అప్పుడెప్పుడో నేను చేసిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి అన్న దాని మీద పాయింట్. ఇప్పుడు తిరుపతి లడ్డువే తీసుకుందాం. తిరుపతి లడ్డు 5 ఏళ్ళు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్. తిరుపతి లడ్డు అన్నది దట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ అస్, దట్ ఈస్ ఎ రిచువల్ ఫర్ అస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఫర్ లార్డ్ వెంకటేశ్వర భక్తులందరికీ. బట్ ఆఫ్టర్ దే కేమ్ టు పవర్, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది. అప్పటి వరకు తిరుపతి కొండ మీద ఉన్న అధికారులు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు దాని మీద అన్ని కూడా రిఫార్మేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ యాంగిల్లోనే ఇప్పుడు బికాస్ దే ఆర్ ఇన్ టు పవర్ నౌ,
దే ఆర్ ఇన్ టు పవర్ నౌ. ఆల్ దట్ వాజ్ ridiculed, all that was derided, disdained, everything is coming to surface now. దాన్ని కెన్ ఎనీబడి ఛాలెంజ్ ఇట్ సార్? ఛాలెంజ్ వాట్ ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు ఆ రోజున తిరుపతి లడ్డు 5 ఏళ్ళు జరుగుతున్నప్పుడు తిరుపతి అధికారులకు తెలియదా కొండ మీద జరుగుతున్న అధికారులకి? ఇప్పుడు నాకు బికాస్ ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ దట్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ తిరుపతి లడ్డు, అసలు నేను తెలియదు నాకు దాని గురించి ఏమి. సో అది ఎప్పటి నుంచి అవుతుంది, దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు, అది తెలుసుకోవటానికి ఉన్న ఎవెన్యూస్ ఏమి ఉన్నాయి అనే నాలెడ్జ్ లేనప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కామెంట్ ఆన్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఆఫీసు, నాకే మా అయితే 10,000 మంది ఉంటారు నా దగ్గర, వాళ్ళల్లో ఏమేమి చేస్తున్నారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ చేసి నేను మిగతా వదిలేస్తాను. అవునండి. ఐ విల్ సడన్లీ గెట్ టు నో వన్ డే ఇది జరిగిందని. మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాను సార్, ఎందుకంటే ఐ నో యూ వెరీ వెల్. నాట్ టుడే. మీరు శివ సినిమా చేయకముందు దగ్గర నుంచి, మీరు ఎర్రమంజిల్లో వీడియో ప్యారలల్లో కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ అండర్స్టాండ్, ఐ ఎండోర్స్ యాజ్ ఎ జర్నలిస్ట్. నాట్ దట్ ఐ సర్టిఫై రాటిఫై. ఇక్కడ ఏంటంటే నేను ఈ మాట ఇందాక నేను ఏమన్నానంటే, తిరుపతి లడ్డు పాడైపోయింది, వరస్ట్ క్వాలిటీ వచ్చేస్తున్నది అని చెప్పినప్పుడు తిరుపతిలో అధికారులు లేరా అప్పుడు ఆ రోజున టు అపోజ్ దట్? చెయ్యలా. బికాస్ యథా రాజా తదా ప్రజ. జగన్ అక్కర్లేదు తిరుపతి లడ్డు గురించి, వీళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఆ రోజు చేసిన కామెంట్లు కానీ లేకపోతే మీరు పెట్టిన పోస్టింగ్స్ కానీ టు ది లెవెల్ ఆఫ్ మార్ఫింగ్ అని అన్నారు, బట్ అది మార్ఫింగ్ కాదే ఎగ్జాక్ట్లీ. మీరు దాన్ని పిక్చరైజ్ చేశారు దాంట్లాగా, అండ్ ది పీపుల్ 100% కాల్ ఇట్ ఇన్ జనరల్ దట్ ఈస్ మార్ఫింగ్. ఇంకా దాని మీద ఏమి డిబేట్ ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. ప్లీజ్. మార్ఫింగ్ అనేది యు ఆర్ మ్యానిపులేటింగ్ అన్ ఇమేజ్ అండ్ కనెక్టింగ్ వేరియస్ పీసెస్ టు క్రియేట్ అనదర్ ఇమేజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ లో కూడా అదేం చేస్తుందంటే, టేక్స్ ఆన్ ఏ డేటా, మీ ప్రాంప్ట్ లోంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అవును. అది ఆర్టిఫిషియల్ లేకుండా కూడా దట్ టెక్నాలజీ ఇస్ వెరీ ఓల్డ్, ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్. మన కటింగ్ పేస్టింగ్ టైం లో కూడా చేశారు. కరెక్ట్. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆబ్వియస్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CNN, ఫాక్స్ న్యూస్ అనేది ఆపోజిట్ క్యాంప్స్ అనుకోండి అమెరికాలో. ఒక టాప్ జర్నలిస్టులు CNN లో ఉంటారు, ఇక్కడ ఏమో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నట్టు ఒకడు క్రియేట్ చేసాడు వాళ్ళు. అప్పుడు ఏంటి అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, CNN, ఫాక్స్ వాళ్ళు కూర్చొని మాట్లాడటం అనేది జరగదు, ఎవ్వడు నమ్మడు. కానీ ఇది కూడా చూపించగలుగుతుంది, ఇలాంటి జరిగిందని చూపించగలుగుతుంది అని వాడి ఉద్దేశం అది చేయటానికి. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో అంటే కొన్న పవర్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆడు చేశాడా, లేకపోతే వీళ్ళు గుడిపుటాన్ని చేస్తున్న అందరు లోపల కలిసిపోయారని చేశాడా అనే ఇంటెంట్ అనేది ముఖ్యం. చూపించడానికి అది నేను చెప్పేది. అప్పుడు నేను నా మీద ఇందులో ఏ యాంగిల్ తీసుకున్నారు సార్? ఇది ఇందులో when you posted your thing ఏది అదా ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ చేసిన లేదు, నాకు తెలియదు. అదే చెప్తున్నానండి. అది ఇప్పుడు మా లాయర్ కూడా ఏమంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా నాకు ఒక 1 year బ్యాక్ 1000 ట్వీట్ల తర్వాత పెట్టలేదు, నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేదు. ట్విట్టర్ అకౌంట్ లోంచో ఎక్కడి నుంచో అక్కడి నుంచో తీయాలి కదా అది. దానికి మీ లాయర్ ఏమంటున్నాడు, క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది అది. నేను అదే అంటున్నానండి, అది పోలీసే కదా చేసేది, మేము ఎలా చేస్తాం? అది పోలీసులు మాత్రం మనుషులే కదా సార్. వాళ్ళకి యాక్సెస్ ఉంటది కదా కంపెనీస్ నుంచి, అక్కడి నుంచి క్లౌడ్ నుంచి తీసుకోవడానికి. వాళ్ళు ఆథరైజ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి జరుగుతుంది కదా. But they could not do it kada in spite of the time they have consumed. See, that is what he's saying, no. అప్పుడు అది వాళ్ళు చేయలేకపోతే ప్రైమా ఫేసి ఇదే లేదు అని అంటున్నాడు అతను. ప్రైమా ఫేసియే లేదని, దట్ ఈస్ వాట్ ఇన్ఫరెన్స్ ఫైనల్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన CNN, ఫాక్స్ వాళ్ళు అందరూ కలిసి అన్ని మీరు సీరియస్ గా వాళ్ళ లోపల నుంచి వాళ్ళది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గూడిపోటానికి చేసినట్టు ఒక వీడియో వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి, ఇది నువ్వు తీసుకో, ఇప్పుడు ఇంత నువ్వు సంపాదించుకో, నెక్స్ట్ నేను తీసుకుంటా అని వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి ఒక మాట్లాడి వీడియో బయటకు వచ్చింది అనుకోండి. దట్ వీడియో ఇస్ పాసిబుల్ టు డూ టుడే. ఏ టైంలో చేయొచ్చు వీడియో, ఆల్రెడీ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు నిన్న పుష్ప మీద వచ్చింది, అదే పుష్ప మీద ఆడియో వచ్చింది. కరెక్ట్, వీడియో కూడా చేయొచ్చు. అదే విన్నాను దాని గురించి.
సో అప్పుడు ఏంటి, టెక్నాలజీ మీరు అక్కడికి వచ్చేసినప్పుడు దాన్ని ఎలా ఆపుతారు? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు కోర్టులో ఇతని ఇంటెన్షన్ ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పించటానికి ఇంటెన్షన్ చేసి దాంట్లో లాభం పొందమంటే అప్పుడు మీకు క్రిమినల్ ఇంటెన్షన్ అవుతుంది. కరెక్ట్. మీరు అప్పుడు నేను నా ట్వీట్లు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు పిల్లోళ్ళలాగా. పవన్ కళ్యాణ్ సైజ్ అంత ఉంటుందా? అది దత్తపుత్రుడు చెప్తా ఉన్న దానికి ఉన్న ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అది, దాన్ని చేయటానికి. అది మీరు నవ్వించడానికి పుట్టారా, ఆర్ట్ని ఎప్రిషియేట్ చేయడానికి పుట్టారా, ఏదో పని లేకపోయారా, రకరకాలు ఉంటాయి కారణాలు. అంతేగాని పవన్ కళ్యాణ్ మరుగుజ్జు అయిపోయాడని ఎత్తుకుని తిప్పుతున్నాడా అని కాదు కదా. అంటే శ్రీధర్ గారు అక్కడ మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పవర్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం శ్రీధర్ ఒక కార్టూన్ వేసాడు. లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, గోడ పక్కన చంద్రబాబు నాయుడు గారు పేకెత్తి అలా చూస్తున్నాడు, కిందన చేత్తో ఒక నెక్కరేసుకున్న అబ్బాయిని పట్టుకుని, ఆ అబ్బాయి పేరు కింద చిరంజీవి అని రాశాడు శ్రీధర్. ఈ కుర్రాడు ఇంతే ఉన్నాడు, మోకాళ్ళ వరకు ఉన్నాడు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు తల ఎత్తి గోడ మించి చూస్తున్నాడు, లోపల సెలబ్రేషన్స్ అవుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారు కాకర పువ్వు వెలిగిస్తున్నాడు. ఇవి కామన్ గా వచ్చేవి. ఇక్కడ ఏమైందంటే, బికాస్ శ్రీధర్ ఒక పేపర్ కి పనిచేస్తున్నాడు, అండ్ ఈనాడు పేపర్ ఈజ్ నోన్ టు బి సపోర్టింగ్ టీడీపీ అండ్ అగెన్స్ట్ కాంగ్రెస్. దట్స్ ఆల్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అవన్నీ కూడా. ఇక్కడ మీ విషయంలో దట్ ఈస్ వేర్ టోటల్ క్రాస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే రామ్ గోపాల్ వర్మ గారు వైఎస్ఆర్సీపీ మనిషి కదా, జగన్ మనిషి కదా. ఈనాడు కూడా ప్రతిసారి ఏదో పార్టీకి ఎగెన్స్ ఉంటది కదా, ఒకటే పార్టీ ఉంటది కదా. ప్రతి న్యూస్ పేపర్, ప్రతి వాళ్ళ స్టాండ్స్ ఉంటాయి. అందులో ఏంటి, మీరు ఈసారి ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటి సాక్షికి ఇచ్చారు మీరు ఏది ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను మొట్టమొదట పర్సనల్ వీడియో పెట్టా, దాని తర్వాత నేను బిగ్ టీవీ చేశా, దాని తర్వాత సాక్షి చేశా. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, నాకున్న టైం బట్టి, అవకాశం అడిగిన మనిషిని బట్టి చూసాను అంతే. కానీ నా పాయింట్, ఒకవేళ నిజంగా సాక్షికి తప్ప ఎవరికి ఇవ్వను, అది నా ఒపీనియన్, అది నా ఇష్టం. అది దాన్ని ఎవరేం చేయలేదు. మీ లాయర్ మీరు కూడా కూర్చొని మాట్లాడారు కదా సాక్షి, దట్ నోబడి కెన్ అపోజ్ అండి, ఎవరు ఛాలెంజ్ చేయగలరు దాన్ని. బట్ పాయింట్ ఎక్కడ అన్నారు కాదు, ఏమన్నారు, అది ఈజ్ దట్ అండర్ ద లీగల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, అదొక్కటే పాయింట్, వేరేది ఏమీ లేదు. ఒకటి సార్. తర్వాత మీరు ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అంటే పబ్లిక్ మీద, మీరు 2 లక్షల్లో సినిమా తీయచ్చు అని చెప్తే 2 లక్షల్లో తీయడానికి 2 లక్షల మంది తయారయ్యారు. అక్కడ ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. మీరు ఏ మాట అన్నా దేనికన్నా మీకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు సందీప్ వంగ కూడా ఇప్పటి వరకు నేను రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ని అని ఆయన చెప్పడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రజెంట్ సీక్వెన్స్ లో అసలు ఏంటి క్యారీ అవుతున్నారు సార్ పబ్లిక్ కి మీ వైపు నుంచి? ఐ హావ్ నో ఐడియా. అండ్ ఇంకోటి, నాకు పబ్లిక్ అని జనరలైజ్ చేయటం అనేది తప్పండి నా ఫీలింగ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండివిజువల్స్. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు వినే పరిస్థితి, వాళ్ళ ఐక్యూ లెవెల్, వాళ్ళకున్న పర్సనల్ బయాసెస్ ఇన్ని వస్తాయి ప్లేలోకి. అలాంటిది వాళ్ళందరినీ కలిపి నేను ఒక పబ్లిక్ అని పెట్టడం అనేది, అంటే పబ్లిక్ అనేది జనరల్ టర్మ్ సార్. ఇన్ జనరల్లీ పబ్లిక్ లోని డ్రగ్స్ పాయింట్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మంచి డివోషనల్ ఆస్పెక్ట్ మీద కొంతమంది, బట్ ఇన్ టోటో దే ఆర్ కాల్డ్ యాజ్ పబ్లిక్. అండి కానీ మనకి మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటాం, మన సబ్జెక్ట్ మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటారు. మేము ఏం చేస్తాం, ఆడియన్స్ అంటాం. ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ లేబుల్. అది వచ్చిన మీరు పబ్లిక్ రివ్యూస్ చూస్తే ప్రతి ఒక్కరు డిఫరెంట్. వీడికి అది నచ్చుతుంది, ఆడికి అది నచ్చుతుంది, ఆడెవడో ఇది అంటాడు, అది అంటాడు. వాళ్ళందరూ మనుషులు, పబ్లిక్ కాదు వాళ్ళు. పబ్లిక్ అనేది ఒక కన్వీనియంట్ మీడియా టర్మ్ యూజ్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో సోషల్ మీడియాలో జరిగిన మార్ఫింగ్లు కానివ్వండి, లేకపోతే హీనియస్ టు ద లెవెల్ ఆఫ్ హీనియస్ నేచర్ లేడీస్ ని చేయడం కానీ, ఇలాంటివన్నీ వాటి మీద సీరియస్ గా గవర్నమెంట్స్, సొసైటీ రెస్పాండ్ అవుతున్నది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఉన్న హార్మ్స్ లేకపోతే అఫెన్సివ్ నేచర్ కానీ 10 years నుంచి జరుగుతుంది డిబేట్. ఇదేం కొత్త డిబేట్ కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ అమెరికా నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు మొన్న కమలా హారిస్ ఓడిపోయిన తర్వాత ఆవిడ ఏదో ఒక వీడియో పెట్టారు, థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక ఫెస్టివల్ ఉంది అమెరికాలో.
దానికి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏదో కొంచెం వీక్గా ఉంది, ఏదో అలా అనిపించింది వాయిస్ అది. దానికి విదిన్ 6 hours తను కింద కొంగి ఇలా డ్రింక్ కొట్టి మళ్ళీ పైకి కూర్చొని పెట్టాడు. ఓ ఎక్స్ట్రాడనరీగా ఉంది, అసలు మీరు నమ్మరు అసలు ఏ జనరేటెడ్ థింగ్ అని. ఆ ఫస్ట్ వీడియో రాకపోతే ఇదే న్యూ అయిపోతుంది, ఇదే కరెక్ట్ అయిపోతుంది కదా. కరెక్ట్. అప్పుడు ఏంటి, కమలా హారిస్ వచ్చింది కాబట్టి మీరు ఆ ఇమేజ్ తీసుకుని చేయడానికి, లేకుండా చేయడానికి ఏంటి తేడా? అంటే ఇక్కడ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కాషన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమిటింగ్ టు క్రైమ్స్ ఆన్ సోషల్ మీడియా. నేను అదే అన్నానండి, అక్కడ ఏమిటంటే మీకు బ్లర్ అయిపోతాయి డెఫినేషన్. దిస్ ఈజ్ టూ మచ్ అని మీరు అన్నారు అనుకోండి, మీరెవరు టూ మచ్ అని చెప్పడానికి మీ అధికారం ఏంటి? ఆయనకు అది అవ్వకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోళ్ళు ఎవరికి వేదే అనిపించవచ్చు. అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది టూ మచ్ అనేది ఒక పాయింట్. దాన్ని మెజర్ ఎలా ఎంత టూ మచ్ అని ఎలా మెజర్మెంట్ చేస్తారు? దాని తర్వాత ఇందాక నేను బ్యాండ్ క్వీన్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, అవును, అంటే ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ అనేది మీరు మెజర్ చేయలేరు. ఇప్పుడు ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్లో సుప్రీం కోర్ట్ 7 judge బెంచ్ దగ్గర ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే, లారీ ఫ్లింట్ అని ఒక పబ్లిషర్, ఆడికి అడల్ట్ మ్యాగజైన్